అనంతపురం జిల్లా బూదగవిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోర్టులో కేసు నడుస్తున్న భూమిని కొలిచేందుకు అధికారులు వచ్చాడని, అలాగే బాధిత రైతు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా మల్లికార్జున పురుగుల మందు తాగాడని చెప్తున్నారు. ప్రస్తుతం మల్లికార్జునకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారుల తీరుపై మల్లికార్జున కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తోందని తెలిసిన రెవెన్యూ అధికారులు తమను వేధిస్తున్నారని అంటున్నారు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు పోలీస్ ప్రొటెక్షన్తో ఉద్దేశపూర్వకంగా కృష్ణమరావు అనే వ్యక్తి మా భూమి కోర్టులో పెండింగ్ ఉంది. గత 25 సంవత్సరాల నుంచి మేము పొజిషన్లో ఉన్నాము. సోమశేఖర్ గౌడ్ దగ్గర భూమి కొనింటే దాన్ని మేము రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఆయన చనిపోయినాడు, అకాల మృతి చెందడం వల్ల ఆయన మేము కోర్టు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పుకుంటే మధ్యలో ఇతను అంటే దాదాపు అంటే ఒక 6-7 మంది అంటే గంట రంగనాథ్, గోవింద నాయక్ ప్లస్ ఎరకల సురేష్, బాపు నరేంద్ర, కృష్ణమరావు అనే వీళ్ళంతా కలిసి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని మోసం చేసి కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కోర్టులో కేసు వేసుకొని వాపస్ తీసుకొని ఈరోజు మా మీద దౌర్జన్యంతో పోలీస్ ప్రొటెక్షన్తో ఎంఆర్ఓని అడిగినా కూడా సంబంధమే లేదు, ఇది నేను ఆల్రెడీ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినాము, ఇది సర్వే ఇస్తామని ఆయన ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది.